పుణ్యక్షేత్రమైన అమరావతిలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అమరావతి మెయిన్ రోడ్డులోని ఆర్యవైశ్య కోదండ రామాలయంలోని స్వామివారి సీతారామ కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు రామకృష్ణాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులను ఆకట్టుకున్నారు. స్వామివారి విశిష్టతపై మాచిరాజు వేణుగోపాల్, నాగేశ్వర్ శర్మ భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు అందించారు. ఈ మహోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మణిసింగిల్ ట్రస్టీ పారేపల్లి నారాయణ, రాధాకృష్ణ, పుష్పలత మరియు ఆర్యవైశ్య నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేగురాము, పెండ్యాల శ్రీనివాసరావు, పులిపాటి పవన్ కుమార్, గారపాటి గోపి తదితరులు పాల్గొన్నారు. విశ్వక్సేన ఆరాధన అనేటువంటి చేశారు. మరి అలానే మనకి మామూలుగా ఏంటంటే చెప్పారు ఆయన శైవ వైష్ణవ సాంప్రదాయాలు అని చెప్పి. శైవ సాంప్రదాయాల్లో అయితే సిద్ధి బుద్ధి సహితంగా వినాయక స్వామి వారి యొక్క ఆరాధన జరుగుతుంది. శూత్రవదీజయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. దీపం దర్శయామి అజ్ఞాయాహివేతయే గురునానో అభ్యదాతయే నిహోతాదత్రివర్హితే. శూత్రవదీజయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. అర్చనా కైంకర్య సాఫల్యదాసిత్యత్వం సుపక్వమధుర బల సహిత రంభా బలాన్ని నివేదయామి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఏతే సదంబర జరగకుండా చక్కగా నిత్య నూతనంగా శోభాయమానంగా వీరి యొక్క జీవితాలన్నీ కూడాను వెలుగొందాలి అనేటువంటి అంతరార్థం కనిపిస్తుంది. మరి ఇప్పుడు పుణ్యవాచనం అనేటువంటిది రామకృష్ణ ఆచార్య వారు చేస్తున్నారు. ఎవరి పుణ్యవాచనం ఏంటండి? ఇవాళ శ్రీరామనవమి కదా, మామూలుగానే ఎక్కువ శాతం ఇక్కడంతా కూడాను బ్రాహ్మణులు వైశ్యులంతా కూడా మేమంతా పొద్దున్నే నిద్రలేకి స్నానాలు చేసుకుంటామండి. అందులో ఇవాళ శ్రీరామనవమి కాబట్టి ఇంకా ముందుగానే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి అభ్యంగన స్నానాలు మంగళం సేనాధినాదం చతుర్బాహుం శంఖ సుదర్శనే చరితం శక్తిం చ దండం కరయే శ్యామోరత్ర కిరీట కుండలధరం పీతాంబరాలంకృతం వందే సూత్రవదీజయా సహచరం వైవస్వరాజానురో. ఓం ఆజ్ఞేయో యస్మాన్ మహిళామహే విశేషాత్తం మహిళోనిజంభో వైరాజంతే సహనిరతాం వైష్ణామధీశ విబుధానామనాదిభిః యామే ధస్తాం ధనియాన్ దదాతు. ఆయాద భగవాన్ దివ్యోదాంతశ్చాంత జనప్రియః వర్షిష్ఠు సర్వభక్తానాం సర్వదా ధనదో వరః పురుషస్తగణ సహయోజనవరం సహదేవతాభిరమన్యతాం యస్తు ధర్మరథో నిత్యమృతవిద్యానుగామినిం శాంతం భగవంతమో విశ్వక్సేనమావాహయామి, శాంతమావాహయామి, హరమావాహయామి, అమితమావాహయామి, నిత్యానవాయుమావాహయామి, తద్దక్షిణే శూద్రవతీమావాహయామి. ఏమండి గ్లాసులు గట్ల కావాలండి బయటికి పానకం దగ్గరికి. నడవాలి